మధ్యప్రదేశ్లో సింగరౌలీలో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున అన్ని సోషల్ మీడియాలో ఇతర మీడియాల్లో కూడా వార్తలు వస్తున్నాయి. సింగరౌలీలో బొగ్గు తవ్వడానికి మైనింగ్ కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తవ్వుతున్నారు. ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించారు. మొత్తం అక్కడి నుంచి ఆదివాసులను తరిమి కొట్టారు. వ్యతిరేకించిన ఆదివాసులను అక్కడ ఉండకుండా చేశారు. పోలీసు బలగాలు దాడులు చేశాయి. ఆదివాసులు తిరగబడుతున్నా సరే వీళ్ళ శక్తి ముందు, రాజ్యం శక్తి ముందు వాళ్ళు పాపం చాలా చిన్నవాళ్ళు అయిపోయారు. అది ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షుడు జితు పట్వారీ నాయకత్వంలో ఒక టీం వెళ్ళింది. అక్కడికి వెళ్తే వాళ్ళని రానియలే పోలీసులు. ప్రతిపక్ష నాయకుడిని, పిసిసి అధ్యక్షుడిని అక్కడికి పోలీసులు రానివ్వలేదు. చాలా దుర్మార్గంగా ఆదివాసులను నాశనం చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, మావోయిస్టుల సంగతి పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. అక్కడ జితు పట్వారీ మాట్లాడాడు, ఇక్కడ పర్యావరణ అనుమతులు లేవు, తవ్వడానికి పర్యావరణ అనుమతులు లేవు, పాలనాపరమైన ఇతర అనుమతులు ఏమీ లేవు, ప్రజల అనుమతులు లేవు. అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా షెడ్యూల్ 5, 6 ప్రకారము ఆ గ్రామ అనుమతి లేకుండా, గ్రామ సభ అనుమతి లేకుండా ప్రభుత్వము ఆ భూములను తవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ ఎటువంటి అవకాశము, హక్కు లేదు. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆదివాసులకు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇచ్చినట్టు రాసేసుకొని చాలా దుర్మార్గంగా అక్కడ ఆక్రమిస్తున్నారు. అదానీల కోసం, అంబానీల కోసం, వేదాంతల కోసం, లాయడ్స్ కోసం, ఇంకా రకరకాల మైనింగ్ కంపెనీల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వము కొన్ని లక్షల మంది, వేల మంది, లక్షల మంది పోలీసు బలగాలను దింపి ఆదివాసులను దాడులు చేస్తున్నారు.